న్యూస్ చూస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించి ఆ మృతి వెనుక కారణాలేంటి, ఈ అన్వేషణకు సంబంధించి పోలీసులు పరిశీలించడం జరుగుతోంది. ఆ అనుమానాలకు సంబంధించి ప్రతి అంశాన్ని పరిశీలించి పరిగణలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన కొత్త ఫోటోలు, కొత్త వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ని ఆర్టీవీ మీకు చూపించడం జరుగుతోంది. ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్కి సంబంధించి ప్రస్తుతం తీవ్ర చర్చనాంశంగా మారింది. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆ రెండు వీడియోస్కి సంబంధించి అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఒక అంశం చర్చకు వస్తోంది. ఎందుకంటే అందరూ అడుగుతున్న ప్రశ్న, అందరి మెదడులో మెదులుతున్న ప్రశ్న ఏంటది? ఓ వైన్స్ షాప్లో ప్రవీణ్ పగడాల కనిపించారు. ఆయన అక్కడ షాప్ కీపర్తో మాట్లాడుతున్నారు అనే అంశానికి సంబంధించి ఆ వీడియోగా చెప్తున్న ఒక వీడియో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. సో ఈ వీడియో ఎక్కడిది, ఆయన ఎక్కడ, ఆ వీడియోగా చెప్తున్న వీడియోలో ప్రవీణ్ పగడాలుగా చెప్తున్న ఆ వీడియో ఎక్కడిది, ఆయన ఎక్కడ ఆ లిక్కర్ని కొనడం జరిగింది? ఇంతకీ ఇంట్రెస్టింగ్గా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓ వైన్స్ షాప్లో ప్రవీణ్ మందు కొన్నట్టు సీసీటీవీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాత్రి 10:10 ప్రాంతం ఆ ఫుటేజ్లో విజువల్స్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీ రైట్ సైడ్ బాక్స్లో 10:10 ప్రాంతం 10:10 ప్రాంతం ఒక్కసారి ఆ లార్జ్ ఫుటేజ్ని, షాప్ కీపర్తో ఉన్న ఫుటేజ్ని లెఫ్ట్ సైడ్ బాక్స్లోది ఆ సెకండ్ బాక్స్లో ఉన్న విజువల్ ఒకసారి ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దాంట్లో ఒక టైం కూడా మెన్షన్ చేసి ఉంది. ఆ టైం మెన్షన్ చేసిన విజువల్ మీరు చూస్తే రాత్రి 10:10 ప్రాంతం. అక్కడ ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్దాం ఈ విజువల్. ఎందుకంటే మీరు పైన చూస్తే టాప్ కార్నర్లో ఆ టైం కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఘటన అంటే ప్రవీణ్ మరణించిన సందర్భంలో, అంటే ఆ ఘటనకు సంబంధించి మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్లో 11 గంటల రాత్రి 11:41-42 గురించి ఇక్కడ ఆ ఘటన జరిగిందని చెప్పుకుంటే పరిస్థితిలో ఆ విజువల్ మీరు కనుక చూస్తే టైం కూడా ఉంటుంది. ఆ టైం కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం పీసీఆర్ ఆ విజువల్ని ఒకసారి. ఎందుకంటే అక్కడ ఆ టైం ఉంటుంది, ఆ టైం ఉన్న విజువల్ని ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. 24/3/2025 అని ఉండి అక్కడ ఆ టైంకి సంబంధించి కూడా వస్తుంది. ఒకసారి ఆ టైం పాస్టర్ ప్రవీణ్గా చెప్తున్న ఆ విజువల్లో మనకి క్లియర్ కట్గా టైం కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడికి ఆ విజువల్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఎస్, ఇక్కడ ఈ విజువల్కి సంబంధించి ఈ విజువల్లో ఒకసారి కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తే కనుక రాత్రి 10:10 ప్రాంతం ఏలూరు దగ్గర ఓ వైన్స్లో మందు కొన్నారా, లేకపోతే ఇంకెక్కడ ఆయన కొనడం జరిగింది? ఈ అనుమానాలకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తలకు హెల్మెట్ పెట్టుకుని వైన్స్ షాప్లో ప్రవీణ్ కనిపించిన విజువల్ని మీరు చూడొచ్చు. సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఫోటోలు, వీడియోలు. ఒక్కసారి ఆ టైంకి సంబంధించిన విజువల్ని కూడా చూపించే ప్రయత్నం ఇదిగో ఒక్కసారి ఇక్కడ ఫ్రీజ్ చేసే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే కనుక టాప్ కార్నర్, రైట్ సైడ్ టాప్ కార్నర్లో 24/3/2025 ఒక్కసారి మీరు అక్కడే దాన్ని కాన్సన్ట్రేషన్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకి ఆ ఫుటేజ్కి ప్రవీణ్ పగడాలుగా చెప్తున్న ఫుటేజ్కి సంబంధించిన విజువల్ మీరు చూడడం జరుగుతోంది. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మీరు చూస్తే కనుక సోమవారం 22:10:48 ఉంది. 22 అంటే రాత్రి 10:10:48 దగ్గర విజువల్ మీరు చూడొచ్చు. అక్కడ ఆయన హెల్మెట్ పెట్టుకున్నారు, ముఖానికి కాస్త బ్లాక్ మాస్క్ లా కనిపిస్తోంది. ఇది ప్రవీణ్ పగడాల సీసీటీవీ ఫుటేజ్కి చెప్తున్న ఆ విజువల్. ఇది కంటిన్యూటీ చేస్తే కనుక కంటిన్యూ చేద్దాం. అక్కడ షాప్ కీపర్తో మాట్లాడుతున్న సందర్భం, ఆయన అక్కడ మాస్క్ మళ్ళీ సెట్ చేసుకుంటున్నారు. సెట్ చేసుకున్న తర్వాత అక్కడ వ్యక్తికి సంబంధించి మాట్లాడుతున్న సందర్భం చేతిలో ఫోన్గా మనం చూడొచ్చు. చేతిలో ఫోన్కి చేతిలో అది బహుశా పక్క వ్యక్తికి సంబంధించి ఆ విజువల్ చూడొచ్చు. ఆ చేతిలో కాస్త వైట్గా మనకి ఏదో కనిపిస్తోంది. ఇవన్నీ కూడా దర్యాప్తులో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏం కాన్వర్సేషన్ జరిగింది, ఎందుకు వచ్చారో, అప్పుడు ఏం జరిగి ఉంటుంది అనే అంశానికి సంబంధించి. ఆ తర్వాత ఆ వ్యక్తి అటువైపు వెళ్ళిన తర్వాత అద్దుకు ఆయన ఫోన్ తీసిన విజువల్, ఆ ఫోన్ సంబంధించి మీరు చూడొచ్చు. ఫోన్లో ఏం చూస్తున్నారు, ఏం జరుగుతోంది, ఆయన ఎందుకు ఫోన్ అంతసేపు చూడడం జరుగుతుందో, లేక కేవలం ట్రాన్సాక్షన్కి సంబంధించి చూడడం జరుగుతుందో, లేకపోతే ఏమైనా మెసేజెస్ చెక్ చేసుకోవడం జరుగుతుందో, లేకపోతే ఏమైనా కాల్ హిస్టరీకి సంబంధించి. ఎందుకంటే ఆ టైంలో మీరు చూస్తే కనుక దాదాపుగా 10:12 అదుగు ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించి చూసిన తర్వాత అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతారు. అంటే ఇలా చూపించిన తర్వాత 10:12 ప్రాంతం. సో ఇక్కడ
ఇదే ఇంట్రెస్టింగ్గా మారింది. ఆ 2 నిమిషాల సందర్భానికి సంబంధించి ఆయన ఎందుకు అక్కడికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, 10 గంటల 10 నిమిషాల 41 సెకండ్ల దగ్గర మనం విజువల్ చూడడం జరుగుతోంది. ఆయన మాస్క్కి సంబంధించి ఒక హెల్మెట్ పెట్టుకుని మాస్క్ పెట్టుకున్న సందర్భం అంటే అక్కడ ఆ విజువల్గా ప్రేమ్ పగడాలకి చెప్తున్న విజువల్కి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేసినప్పుడు ఆ తర్వాత కంటిన్యూటీలో 2 నిమిషాల సేపు ఆయన అక్కడే ఉన్నారు. ఉన్న సందర్భంలో అక్కడ ఒక ఫోన్ ఆయన మాస్క్ సెట్ చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. దాంతోపాటు ఒక ఫోన్ తీయడం జరుగుతుంది. ఫోన్ బయటకు తీసిన తర్వాత ఆయన దాదాపు ఒక 2 మినిట్స్లో ఆయన అక్కడ ఆ ఫోన్ చెక్ చేసుకున్నారు. అంటే ఎందుకు అక్కడ ఏమైనా నార్మల్ మెసేజెస్ చెక్ చేసుకున్న పరిస్థితి ఉందా, లేకపోతే ఆ హిస్టరీకి సంబంధించి చాలా కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. రిమెంబర్, ఎందుకంటే ఆ టైంలో ఏమైనా మెసేజ్లు వచ్చాయా, లేకపోతే ఎవరైనా తెమ్మని చెప్పారా, లేకపోతే ఎవరైనా రిక్వెస్ట్ చేశారా, లేకపోతే ఆయన తీసుకెళ్లే ప్రయత్నం చేశారా, ఆయన ఇంతకీ అక్కడ దాన్ని సేవించడం జరిగిందా? ఇక్కడ రిమెంబర్, ఆయన సేవించారా లేదా అనేది ఎక్కడా మనకి క్లారిటీ రావట్లేదు. ఆ విజువల్ కనుక చూసుకుంటే ఆయన ఎప్పటికీ కొంతమంది రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆయన ఆల్కహాల్ తీసుకున్న వ్యక్తి కాదు అని ఒక అంశం ప్రస్తావనకు వస్తున్న నేపథ్యంలో ఇది కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ ప్రవీణ్ పగడాలుగా చెప్తున్న విజువల్లో ఆయన ఆ విజువల్లో మనం గమనిస్తే కనుక ఆ సర్కిల్లో మీరు చూడొచ్చు అక్కడ ఎందుకు ఉన్నారు, కానీ ఎక్కడా కూడా ఆయన తీసుకుని ఆయన సేవించినట్టుగా ఎక్కడా విజువల్ అనేది అక్కడ కనిపించలేదు. కాబట్టి ఇక్కడ రిపోర్ట్ని బేస్ చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తోందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఇది కీలకంగా మారబోతోంది. అన్నిటికన్నా ముఖ్యం ఎక్కడకున్నారు, ఆ లొకేషన్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఈ లొకేషన్ ఎక్కడిదని భావించడం జరుగుతోంది? మరీ ముఖ్యంగా ఘటనకు కొద్ది కిలోమీటర్ల దూరాన్ని అనుకోవచ్చు. ఎందుకంటే 11 గంటల 41 నిమిషాల ప్రాంతంలో ఘటన జరిగినట్టు ఆ సీసీటీవీ ఫుటేజ్ గురించి మాట్లాడుకున్న పక్షంలో 10 గంటల 10 నిమిషాలు 10 గంటల 12 నిమిషాలు కేవలం గంటన్నర వ్యవధి మాత్రమే అక్కడ ఉంది. కాబట్టి ఎక్కడ లొకేషన్ అని భావించడం జరుగుతోంది? దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందుతోంది ప్రకాష్? సచిన్, పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి కేసులో ఒక కీలక మలుపైనే తిరిగిందనే చెప్పాలి. ఎందుకంటే ఆయనకు సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే ఒక వైన్ షాప్ వద్ద, ఏలూరు వద్ద సమీపంలోనే ఒక వైన్ షాప్ వద్ద ఆయన ఎవరైతే హెల్మెట్ పెట్టుకుని ఒక వ్యక్తి వైన్ కొంటున్నట్టుగా అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి సరిగ్గా సమయం 10 గంటల 10 నిమిషాలకి అక్కడ వైన్ కొంటున్నట్టుగా అక్కడ సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అవ్వడం, ఆయన అక్కడ కొని తన మొబైల్ స్కానింగ్ చేసి అక్కడ ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత చూపించి మళ్ళీ వెళ్తున్నట్టుగా అక్కడ సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఏలూరు వద్ద జరిగినట్టుగా, ఏలూరు దగ్గర ఉన్నటువంటి ఒక వైన్ షాప్ గా చెప్పుకొస్తున్నారు. సాధారణంగా వైన్ షాపులు అయితే 10 గంటలకే క్లోజ్ అవుతుంటాయి. కొన్ని ప్రాంతాల్లో వైన్ షాపుల్లో బార్లు, రెస్టారెంట్ ఉంటే వాటిని అయితే 11 గంటల వరకు కూడా ఎలా ఉంటుంది. కానీ ఈ యొక్క బైపాస్ రోడ్డుకి ఆనుకుని వైన్ షాపులు అయితే ఎక్కడ సమీపంలో కనిపించు, కానీ దూరంగా అంటే నిబంధనలు ఉన్న నేపథ్యంలోనే వైన్ షాపులు జాతీయ రహదారికి దూరంగానే పెడతారు. ఆ యొక్క ఏలూరు దగ్గర ఉన్నటువంటి, అంటే ఏలూరు ఊళ్ళోకి వెళ్ళి వస్తే మాత్రం ఈ యొక్క వైన్ షాపులు అన్ని తగులుతుంటే దాదాపుగా ఆ ఏలూరు సమీపంలోనే, అలాగే కోదాడ సమీపంలో 10 వరకు కూడా వైన్ షాపులు ఉన్నట్టుగా మనకు సమాచారం. అందులో ఏ వైన్ షాప్ దగ్గర ఈయన కొనుగోలు చేశారనేది తెలియాలి. కానీ అప్పుడు ఈ యొక్క ఏలూరు వద్ద ఉన్నటువంటి చూసుకుంటే అక్కడ హెల్మెట్ పెట్టుకోవడం, ఒక మాస్క్ కూడా ధరించారు. అంటే హెల్మెట్ పెట్టుకున్న నేపథ్యంలో ఆయన వేసుకున్నటువంటి డ్రెస్, హెల్మెట్ కూడా ఆయన ఈ ప్రవీణ్ పగడాలుగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అని ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది ఈ వీడియో. అంటే ఇప్పుడు ఆయనే ఈ విధంగా కొనుగోలు చేస్తుంటే 10 గంటల 10 నిమిషాలకు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో 10 గంటల మనకి ఏదైతే కొవ్వూరు వద్ద టోల్గేట్ దాటే సమయం సరిగ్గా మనకి సమయం చూసుకుంటే 11 గంటల 31 నిమిషాలకైతే అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం 11 గంటల 42 నిమిషాలు. ఈ యొక్క టైం చూసుకుంటే సరిగ్గా 10 గంటల నుంచి ఆ ఏలూరు నుంచి ఆయన బుల్లెట్ పై హెల్మెట్ వేసుకుని పెట్టుకుని హెడ్ లైట్ లేకుండానే అక్కడ వరకు కూడా ఎలా ప్రయాణించాడు అనేది ప్రశ్నార్థంగా మారింది. ప్రతిదీ కూడా విజయవాడ నుంచి బయలుదేరిన మొదటి నుంచి కూడా పోలీసులు చెప్పుకొస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ లో కూడా అదే ఉంది. మరొక ఫోటో కూడా వైరల్ అవుతుంది. అతను హెడ్ లైట్ పోయిన తర్వాత అక్కడ ఏదైతే డివైడర్ పక్కన ఉన్నటువంటి అక్కడ కూర్చొని ఉండడం, అది ఒకటి కూడా కనపడుతుంది. ఆ ఫోటో ఎక్కడదనేది కూడా ప్రశ్నార్థంగా మారింది. ఎందుకంటే అది డే లైట్ లో కనిపిస్తుంది. మనకు వైన్ షాప్ దగ్గర కనిపించినటువంటి వీడియో రాత్రి 10 గంటల 10 నిమిషాలకు అయితే ఆయన అందరూ కూడా ప్రశ్నార్థం
వివాదాస్పదంగా మారినటువంటి వీడియో ఏదైనా ఉందంటే ఆయన హెడ్ లైట్ లేకుండా ఎందుకు వస్తున్నారు అనేది అందరిలోనూ కూడా పలు అనుమానాలు దావజేసే విధంగా ఉన్నది. ఈ నేపథ్యంలో ఒక ఫోటో డే టైమ్ లో తీసినటువంటి ఫోటో ఒకటి ఇప్పుడు అది కూడా వైరల్ అవుతుంది. ఆయన హెడ్ లైట్ ఊడిపోయి కింద ఏలబడుతూ ఉన్నటువంటి ప్రకాష్ అంతవరకు వెళ్లే ప్రయత్నం చేద్దాం. బట్ ఇప్పుడు దీని గురించి మాట్లాడుకున్న సందర్భంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఏ కోణంలో జరుగుతోంది? ఎందుకంటే కనుక ఇక్కడ రెండు ప్రశ్నలు ప్రధానంగా రావడం జరుగుతుంది. ఒకటి క్వశ్చన్ మార్క్ ఏంటంటే కనుక కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా వేదిక కొంతమంది అది అసలు ప్రవీణే కాదు అనేది ఒక తెర మీదకి ఒక అంశం చర్చకు వస్తుంది. రెండో అంశం వచ్చేసి ఆయన అక్కడ ప్రవీణ్ పగడాలుగా చెప్తున్న ఆ వ్యక్తి, ఆ సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తున్న వ్యక్తికి సంబంధించి ఆయన ఎక్కడా సేకరించినట్టు, ఆయన ఇన్ఫాక్ట్ ఆయన ఎక్కడా సేవించినట్టుకి ఎక్కడా కనిపించట్లేదు అనేది. సో ఈ రెండిటికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతోందా, క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఆ కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది అనుకోవాలా ఇక్కడ? ఒకవేళ ఇదే అనుమానాలు అయితే ప్రతి ఒక్కరిలో కూడా రేకెత్తిస్తున్నాయి. ఆయన ప్రవీణ్ మొదటి నుంచి కూడా విజయవాడ నుంచి కొవ్వూరు వరకు ప్రమాదం జరిగిన ప్రాంతం వరకు కూడా బైక్ నడిపింది ప్రవీణ్ పగడాల కాదని కుటుంబ సభ్యుల్లో ఆమె చెల్లి కూడా ఇదే వాదన అయితే వినిపిస్తుంది. క్రైస్తవ సంఘాల నుంచి కూడా ఇదే వాదన అయితే ప్రతి ఒక్కరు కూడా చెప్పుకొస్తున్నారు. ఆయన్ని ముందే ఈ విధంగా చేసి ఉంటారు, ఆయనకి సంబంధించినటువంటి డ్రెస్ అన్ని కూడా ఈ విధంగా ధరించి ఏదో ఆయనకి ఈ విధంగా క్రియేట్ చేశారనేది మొదటి నుంచి చెప్పుకొస్తున్నారు. కానీ ఈ యొక్క వైన్ షాప్ లో కనిపించినటువంటి వ్యక్తి కూడా అదే ప్రవీణ్ పగడాలుగా ఇస్తున్నటువంటి డ్రెస్, హెల్మెట్ కూడా క్లియర్ గా ఆ విధంగా ఉన్న నేపథ్యంలో 10 నిమిషాలకు కొనుగోలు చేస్తున్నటువంటి ఆయన ఎక్కడ కూర్చుని ఎక్కడ సేవించి ఉంటారు. అక్కడ నుంచి చూస్తుంటే 11 గంటల మరొక 30 నిమిషాలకి కొవ్వూరు వద్ద కనిపించారు. కనిపించిన నేపథ్యంలో ఆయన నిజంగా ఎక్కడ కూర్చుని ఈ మద్యం సేవించి ఉంటారు. రాత్రి సమయంలో ఒకవేళ తీసుకున్నది చిన్న ఏదో స్మాల్ సైజు క్వార్టర్ సైజు బాటిల్ అయితే వైట్ సైజులో అయితే కనబడుతుంది. మరి అంత పెద్దగా పెద్దగా గంటలో అంత కిక్కి వచ్చే అవకాశం అయితే కనబడతలేదంటూ మరొక వాదన అయితే వినిపిస్తుంది. కానీ ఇది ప్రవీణ్ పగడాల కాదని మొదటి నుంచి చెప్పుకొస్తున్నారు. తన హైటు అన్ని కూడా, తన హావభావాలు, లావు అన్ని కూడా ఆ విధంగా ఉండరు, సన్నంగా ఉంటారనేది ఒకరు చెప్పుకొస్తున్నారు. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క వీడియోలు వైరల్ అవుతున్నటువంటి వీడియోలో కనిపిస్తున్నది మరి ప్రవీణ్ పగడాల కాదా అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో ఇప్పటికే ఒక అంచనాకైతే వాళ్ళ దగ్గర పూర్తి డేటా ఉన్నట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. అది క్రమంగా ఇంకా పూర్తి వివరాలు వచ్చిన తర్వాత దాన్ని రిలీజ్ చేయాలి. ఇది వాస్తవానికి ఆ విధంగా మద్యం సేవించి ఈ విధంగా ప్రమాదం జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సేవించారా లేదా అనేది, అంటే ప్రవీణ్ పగడాలగా చెప్తున్న వ్యక్తి అవునా కాదనేది బహుశా పోలీసులకు సంబంధించి ఫస్ట్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరుగుతుందన్న ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే అక్కడ ప్రధానంగా వినిపిస్తున్న మాట కుటుంబ సభ్యుల నుంచి కూడా. ఇక రెండోది ఆయన తీసుకున్నారా లేదా, ఆయన సేవించారా లేదా అనేది రెండో క్వశ్చన్ రైజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన కోసం తీసుకోకపోయి ఉంటే కనుక ఎవరి కోసం తీసుకున్నారు అనేది ఇక్కడ మూడో ప్రశ్న రైజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ అన్ని కోణాలకు కూడా పోలీసుల దర్యాప్తు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన కోసం తీసుకోకపోతే కనుక ఎవరి కోసం తీసుకుని ఉంటారు? ఈ గ్యాప్లో ఆయన సంబంధించి ట్రాన్సాక్షన్స్ చెక్ చేస్తే కనుక ఎక్కడ తీసుకున్నారు, ఎక్కడ ట్రాన్సాక్షన్ జరిగింది? ఎందుకంటే దాదాపుగా ఆఖరి యాక్సిడెంట్గా చెబుతున్న ఆ ప్రమాదంగా అంటే ఆయన మృతికి కారణాల్లో మాట్లాడుకున్న సందర్భంలో బ్యాక్ ట్రేసబిలిటీకి వెళ్ళినప్పుడు ట్రాన్సాక్షన్స్ విషయంలో తేలే అవకాశం అనేది ఉంటుంది. సో ఎక్కడ ఆయన ట్రాన్సాక్షన్ చేశారు, ఎందుకు ట్రాన్సాక్షన్ చేశారు అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్ని కొనాలో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతుంది అనేది ఇక్కడ అందుతున్న సమాచారం. కానీ ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం ఇక్కడ తెర మీదకి వస్తుంది. ఆ బైక్కి సంబంధించి ఒకసారి బైక్ ఫొటోస్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రీసెంట్ ఫొటోస్లో రిలీజ్ అయిన ఆ ఫొటోస్లో బైక్ అంశం, ఆ బైక్ విజువల్ ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. దాంట్లో మీరు చూస్తే కనుక ఫ్రంట్ హెడ్ లైట్ ఉంటుంది కదా, హెడ్ లైట్కి సంబంధించి అది ఏమైంది, ఆ హెడ్ లైట్కి సంబంధించి ఏమైంది? ఎవరైనా లాంగ్ జర్నీకి వెళ్ళినప్పుడు సర్వసాధారణంగా అది మీరైనా నేనైనా ఎవరైనా లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు బండి కండిషన్లో ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉంటాం. సో అటువంటి వ్యక్తి దట్టు బుల్లెట్ అది, దాంతోపాటు ప్రవీణ్ పగడాల ఎడ్యుకేటెడ్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆయన. సో అటువంటి నేపథ్యంలో ఆయన కూడా చెక్ చేసుకుంటారు. కానీ ఎప్పుడు ఆ హెడ్ లైట్కి సంబంధించి ఎప్పుడు జరిగింది? దానికి ఒకసారి ఆ బ్రేకింగ్ పాయింట్స్ చూద్దాం. హియర్ ఇట్ ఈస్ అనదర్ బ్రేకింగ్ పాయింట్. వెలుగులోకి పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి కొత్త ఫోటోలు, వీడియోలు రావడం జరుగుతోంది.
వెలుగులోకి ప్రవీణ్ బైక్ హెడ్ లైట్ ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. వెళ్లే క్రమంలో హెడ్ లైట్ ఊడిపోయింది అనే అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. దాంతోపాటు ఊడిపోయి ముందు పడిపోయింది హెడ్ లైట్ అంటూ కూడా ఒక చెట్టు కింద బైక్ పార్క్ చేసి కూర్చున్న ఫోటోకి సంబంధించి అట్ ద సేమ్ టైం హెడ్ లైట్ ఎందుకు రిపేర్ చేయించుకోలేదనే ప్రశ్నలు కూడా ఇప్పుడు తలెత్తుతున్నాయి. వాటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి బైక్ సంబంధించి మీరు కూడా చూసే ప్రయత్నం చేయండి. మీరు కూడా మీ అనుమానాలు కావచ్చు, లేకపోతే క్వశ్చన్స్ కావచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా పోలీసులు కూడా ఒకటే చెప్తున్నారు, మీకు ఏమైనా అనుమానాలు ఉన్నా వాటికి సంబంధించి ఎవిడెన్స్గా మాకు రిటర్న్గా ఇచ్చే ప్రయత్నం చేయండి, మేము ఎంక్వైరీ చేస్తామంటూ చెప్తున్న నేపథ్యంలో బైక్ సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి పైన అనుకున్న సందర్భంలో లాంగ్ జర్నీ అఫ్ కోర్స్ ఒక 100 కిలోమీటర్లు వెళ్లే పక్షంలో ఒక రాత్రిపూట వెళ్తే కనుక కంపల్సరీగా హెడ్ లైట్ అనేది పనిచేస్తుందా లేదా అని చూసుకుంటాం. దట్టు ఎందుకంటే అదే మామూలు రోడ్డు కాదు, హైవే మీద వెళ్లాల్సి ఉంటుంది. హైవే మీద వెళ్తున్న సందర్భంలో హెడ్ లైట్ లేకపోతే ఎటువంటి ఇష్యూ ఉంటుందో ఎక్స్పెక్ట్ చేసి దాదాపుగా ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఎమర్జెన్సీ అనుకుంటే కనుక అది ఇంకా అదొక వేరే స్టోరీ. బట్ నేను అక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు. ఒక్కసారి ఇక్కడికి మళ్ళీ ప్రవీణ్ స్టోరీకి సంబంధించి అంటే ప్రవీణ్ ఈ మరణానికి సంబంధించి ఆ కారణాల గురించి మాట్లాడుకున్న సందర్భం ఒక్కసారి మీరు చూడొచ్చు. ఆ హెడ్ లైట్ పగిలినట్టు కనిపిస్తుంది. అది పగిలిందా? ఫస్ట్లీ అది పగిలిందా, లేకపోతే ఊడిందా, లేకపోతే ఎవరైనా దాడి చేశారా, లేకపోతే ఏమైనా ప్రమాదానికి గురైందా, లేకపోతే గతంలో ఒకవేళ ఏమైనా ఇష్యూ ఉంటే అదేమైనా మళ్ళీ ట్రిగ్గర్ అయ్యిందా? ఇలా అనేక కోణాలు, అనేక అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి, బలపడుతున్నాయి. ఆ హెడ్ లైట్కి సంబంధించి హెడ్ లైట్ పని చేయట్లేదు. ఇంకొకటి మీరు ఒక్కసారి 2 విజువల్ ఒకసారి ఫ్రీజ్ చేసే ప్రయత్నం చేయండి. పీసీఆర్ 2 విజువల్ని కూడా ఫ్రీజ్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్, 2 విజువల్ని ఎందుకు నేను ఫ్రీజ్ చేయమన్నానంటే ఒక్కసారి చూడండి. ఇటు సైడ్ ఫస్ట్ బాక్స్లో మీరు చూసిన విజువల్ కాస్త డే లైట్ లాగే కనిపిస్తుంది. అంటే అరౌండ్ ఎలా కాదన్నా 5 to 6 మధ్యలో ఉండొచ్చు కదా. ఒకసారి నేను మీకే విడిచిపెడుతున్నాను, మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి. 5, 6 ఎందుకంటే కాస్త డే లైట్ అనేది కనిపిస్తోంది. ఒకవేళ డే లైట్లో కనుక ఆ బైక్ బుల్లెట్ కనుక రిపేర్ వచ్చింది అనుకుందాం. ఆయన మీరు వెనకాల కనిపిస్తున్నారు, బైక్ వెనకాల బుల్లెట్ వెనకాల ఆయన ఉన్నారు. ఆ విజువల్ కూడా నేను చూపిస్తాను. బట్ ఒకసారి ఇది అయిన తర్వాత అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కంపేర్ చేయండి. ఇది డే లైట్లో ఉంది, ఇక్కడ ఆ రిపేర్ జరిగింది అనుకున్నప్పుడు ఆయన ఎందుకు రిపేర్ చేయించుకోలేదు? ఆ రిపేర్ కోసమైనా ఆగే ప్రయత్నం జరిగిందా? అసలు ఇంతకీ ఎక్కడ ఆగారు, ఎందుకు ఆగారు? ఆ తర్వాత విజయవాడలో 2-3 గంటలు ఎందుకు ఆగారు? అక్కడ పోనీ రిపేర్ చేయించుకోవడానికి ఆగారా? ఒకవేళ అలా అనుకుంటే కనుక రిపేర్ అయ్యి ఉండాలి కదా. ఆ నైట్ టైం అంటే 11 గంటల ప్రాంతంలో, లేకపోతే టోల్గేట్ దాటుతున్న క్రమం అంటే 10:30-11 ఆ ప్రాంతం అనుకుందాం. అప్పుడు కూడా హెడ్ లైట్ అక్కడ కనిపించట్లేదు, మనకి పని చేయట్లేదుగా భావించాలి. క్లియర్ కట్గా మనకి అలా కనిపిస్తుంది. అది బ్లింక్ అవుతోంది, సైడ్ లైట్కి సంబంధించినట్టు కూడా మనం మాట్లాడుకున్న సందర్భం. సో ఇటువంటి నేపథ్యంలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు హెడ్ లైట్కి సంబంధించి ఒకసారి మీరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఒకసారి మా ప్రతినిధి ప్రకాష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ప్రకాష్, ఈ బైక్ కండిషన్ నేపథ్యంలో ట్రాన్స్పోర్ట్ అథారిటీ అంటే ట్రాన్స్పోర్ట్ అధికారుల నుంచి కూడా వాళ్ళకు కూడా డైరెక్షన్స్ ఇచ్చారు. వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మాట్లాడే అవకాశం ఉందనుకోవాలా పోలీసులు. ప్రస్తుతం హెడ్ లైట్ ఆ బైక్ ప్రమాదానికి సంబంధించి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది? పోలీసులు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతోంది? సచిన్, మొదటి నుంచి కూడా ఆ బుల్లెట్ పైన పలు అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. హెడ్ లైట్ లేకపోవడం అనేది ప్రధానంగా అనుమానానికి తావు తీసినటువంటి అంశంగా మొదట మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఆయన కొవ్వూరు వద్ద ఉన్నటువంటి మొదట బయటపడినటువంటి ఫుటేజ్ లో ఆ హెడ్ లైట్ లేకుండా వస్తున్నారు, సిగ్నల్ మాత్రమే బ్లింక్ అవుతూ వస్తుంది అనేది మొదటి నుంచి కూడా అది మొదట చెప్పుకొస్తున్నటువంటి అనుమానం. కానీ దాన్ని విజయవాడ నుంచి కూడా హెడ్ లైట్ లేకుండా వస్తున్నాడు అనేది సెకండ్ అంశం అయితే తర్వాత 2 రోజుల తర్వాత బయటకు వచ్చింది. తర్వాత చూసుకుంటే ఆయన ఎక్కడి నుంచి బ్లింక్ అవుతూ వస్తుంది అన్ని కూడా చూసుకుంటే అన్ని టోల్ గేట్ నుంచి కూడా అది బ్లింక్ అవుతూ వస్తుంది, అన్ని టోల్ గేట్లు కూడా దాటి వస్తున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే హెల్మెట్ పెట్టుకుని ఉన్నారు, అలాగే అక్కడ ప్రమాదం జరిగి రోడ్డు పక్కన కూర్చుని ఆ లైట్ కింద మనం చూస్తున్నాం. ఆ యొక్క హెడ్ లైట్ అక్కడ నెంబర్ ప్లేట్ కిందే దానికి లైట్ కి సంబంధించినటువంటి పార్ట్ ఎదర్ పార్ట్ కూడా కిందకి వేలాడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం గమనించవచ్చు. నెంబర్ ప్లేట్లు మనకు టీఎస్ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది. ఆ నెంబర్ కిందే హెడ్ లైట్ సంబంధించిన ఎదర్ పార్ట్ కిందకి వైర్లతో పాటు వేలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పక్కనే వెనకాల సైడ్ ఆయన కూర్చుని రిలాక్స్ అవుతూ ఇలాగా
ముఖం కిందకి పెట్టి హెల్మెట్ తో పాటు ఆయన ఉన్నారు. అప్పుడు కూడా ఒకవేళ అక్కడ పగలటి సమయంలో డే టైం సమయంలోనే జరిగింది. విజయవాడ ఎంటర్ అయ్యే సమయానికి 5:17 అవుతుంది. ఆ సమయంలో ఎక్కడన్నా డే టైంలోనే జరిగినటువంటి ఆ యొక్క ఫుటేజ్ కావచ్చు, ఆ యొక్క ఫోటో అది ఎక్కడైతే రోడ్డు పక్కన అలా స్టాప్ చేసి ఎవరైనా యాక్సిడెంట్ వెంటనే చేసిన తర్వాత ఆయన రోడ్డు పక్కన కూర్చుని బైక్ పార్క్ చేసి అలా చేసిన తర్వాత ఆయన అలా కూర్చుని రిలాక్సేషన్ అవుతున్నారా అనేది కూడా క్లియర్ కట్ కనబడుతుంది. ఆ సమయంలో కూడా కనీసం ఎక్కడైనా తగిలితే మాత్రం తీసుకున్న పగల టైం కాబట్టి నైట్ ఇంకా జర్నీ ఉంది కాబట్టి పక్కన ఎక్కడైనా ఈ యొక్క షాప్ ఏదైనా దీనికి సంబంధించినటువంటి మెకానిక్ షాప్ ఉంటే బాగు చేసుకునే చూస్తారు. కానీ ఆయన ఎందుకు బాగు చేయించుకోలేదు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ రాజమండ్రి అంత అర్జెంట్ గా వచ్చేసే అంశం కూడా కాదు, నైట్ జర్నీ కాబట్టి ఆయన చాలా అంశాలు అందరూ కూడా వివరిస్తుంటారు. ఇటువంటి ప్రమాదాలు ఎవరు కూడా లైట్ లేకుండా చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా అందరూ కూడా బోధిస్తుంటారు. కానీ ఆయన ఎందుకు అక్కడ డే టైంలో ప్రమాదం జరిగినప్పటికీ, ఒకవేళ ఎవరన్నా గుద్దినప్పటికీ, లేక సెల్ఫ్ యాక్సిడెంట్ అయిపోయి పడిపోయినప్పటికీ, ఆ యొక్క హెడ్లైట్ పోయిన తర్వాత నైట్ జర్నీ మనకు ప్రయాణం చేయాలి, రాజమండ్రి వరకు కూడా వెళ్ళాలి. ఈ నేపథ్యంలో మనకి ఎక్కడ దిక్కున మెకానిక్ షెడ్ ఉంటుంది కాబట్టి సోమవారం, ఆదివారం అంటే సెలవు అనుకోవచ్చు, ఇది సోమవారం కాబట్టి సోమవారం సమయంలో అక్కడ ఎక్కడ దిక్కున ప్రతి చోట ఉంటాయి విజయవాడ పరిసర ప్రాంతాల్లో. అలాగే 216 జాతీయ రహదారి ఏదైతే ఉందో నేషనల్ 16 జాతీయ రహదారి పక్కనే ఉంటుంటాయి. కానీ ఎందుకు బాగు చేయించుకోలేదనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. మనకి డే టైంలో కనిపిస్తున్నటువంటి ఫోటోయే ప్రధానంగా ఇది పలు అనుమానాలకు తాగుతీస్తుందని చెప్పాలి. ఎందుకంటే అతను ఆ సమయంలో ఒకవేళ 5:15 నుంచి 8:25 వరకు కూడా ఆయన ఎక్కడికి వెళ్ళారు, 3 గంటలు విజయవాడలోనే ఎక్కడికి వెళ్ళారు అనేది ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో కనీసం బైక్ బాగు చేయించుకోవడానికి వెళ్ళారు అనుకుంటే తర్వాత విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చే వరకు కూడా హెడ్లైట్ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఏలూరు వద్దకు వచ్చేసరికి ఒక వైన్ షాప్ లో 10:10 వైన్ షాప్ లో ఆయనకి సంబంధించిన ఆయనకి లాగా కొని అక్కడికి వెళ్ళి కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక వైన్ షాప్ లో ఒక బాటిల్ కూడా తీసుకుని అక్కడ స్కానింగ్ చేసి వచ్చినట్టుగా కూడా కనబడుతుంది. ఈ నేపథ్యం 10:10 ఇక్కడ కొనుగోలు చేస్తే రాత్రి 11:32 అక్కడి నుంచి వ్యత్యాసం చూసుకుంటే 10:10 అంటే గంట అక్కడ నుంచి 1.5 పైన సుమారు సమయం కావస్తుంది. అక్కడ నుంచి ఏలూరు నుంచి గంటకి 60 కిలోమీటర్ల వేగంతో కొట్టినా సరే ఆ బైపాస్ కాబట్టి ఆన్ ది వే బుల్లెట్ పైన సీసీ ఎక్కువ ఉంటది కాబట్టి వచ్చేసే అవకాశం ఉంది. కానీ హెడ్ లైట్ లేకుండానే అంత వెహికల్స్ ఏదైతే సిగ్నల్ లైట్ లోనే కూడా ఆయన ప్రయాణం చేస్తూ వచ్చారు. కానీ ఇక్కడ 10:15 బాటిల్ తీసుకుని ఆయన ఎక్కడ మద్యం సేవించారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. అంటే ఆయన కోసం కొనుక్కున్నారా, లేదంటే ఆయన ఇప్పుడు ఆయన ఎవరికన్నా కొనిచ్చారా అనేది. ఒకవేళ కొనిస్తే మాత్రం ఆ విధంగా ఎవరికి కూడా ఒక బోధక చేసిన ఆయన ఈ విధంగా మద్యం ఎవరికి కూడా చేయరు, మద్యం ఎవరికి కూడా కొనిచ్చారు. కానీ ఎందుకు మరి ఆయన కొనుగోలు చేస్తారా, ఆయన అందులో ఉన్నటువంటి కనిపించినటువంటి సీసీ ఫుటేజ్ ఆయన కాదా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే బుల్లెట్ హెల్మెట్ తో పాటు ఆ టీషర్ట్, ఆయన వేసుకున్నటువంటి టీషర్ట్ అవన్నీ కూడా సేమ్ ఆయనకిలాగే కనిపిస్తున్నాయి. ఆయనే కొని ఉంటారనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఒక సమాచారం అయితే పోలీసుల దగ్గర అయితే ఉండే అవకాశం ఉంది. అక్కడ ట్రాన్స్ఫర్స్ చేశారు, ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశారు, ఆయన మొబైల్ కూడా పోలీసుల స్వాధీనంలో ఉన్న నేపథ్యంలోనే ఆయన సంబంధించిన ఫోన్ పే, గూగుల్ పే అవి కూడా ఇప్పటికే చెక్ చేసుకుని సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఆ అకౌంట్ లావాదేవీలు కూడా ఇప్పటికే చెక్ చేసుంటారు. చెక్ చేసి ఉంటే కనుక ఆ వైన్ షాప్ ఎక్కడ కొనుగోలు చేశారనేది కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే అక్కడ 10:10 కొనుగోలు చేసిన ఆయన 11:30 కొవ్వూరు టోల్గేట్ వద్ద అందరూ కూడా మొదట ఆ సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత మద్యం సేవించి ఉన్నారనేది అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ఆయన నిద్రమత్తులో ఉండి ఆ విధంగా చేశారనుకోవచ్చు కదని పలువురు చెప్పడం జరిగింది. కానీ ఆయన ఎక్కడైతే అక్కడ వెహికల్ పక్కన లారీ ఆగింది, అక్కడి నుంచి తప్పించుకుని ఇలా క్రాస్ అవుతూ ఊగిసలాడుతూ ఒక్కసారిగా ఫాస్ట్ గా వెళ్ళిపోయిన ఆ మొదటి వీడియోలోనే అప్పుడే అనుమానం అందరికి కూడా వచ్చింది. కానీ ఇప్పుడు అక్కడి నుంచి 11:42 కొంతమూరు పెట్రోల్ బంకు ఎదురుగా వచ్చేసరికి ఒక్కసారిగా డస్ట్ రావడం, అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు, 4 కార్లు పాస్ అవడం, ఒక లాస్ట్ కారు వెళ్ళిన తర్వాత ఆయన ఒక్కసారిగా డస్ట్ ఎక్కువ. కానీ ప్రకాష్, ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే విజువల్ గా చెబుతున్న సీసీటీవీ ఫుటేజ్ కి సంబంధించి ఆయన కాదు అని కుటుంబం అంటూ ఉంది. అట్ ద సేమ్ టైం దీంతో పాటు ఆయన హైట్కి విజువల్లో ఉన్న వ్యక్తి హైట్కి ఎక్కడ సరిపోవడం లేదు. అట్ ద సేమ్ టైం ఆయన పర్సనాలిటీకి విజువల్లో సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న పర్సనాలిటీకి ఎక్కడ సంబంధం లేదు అనే ఒక డిస్కషన్ సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది. సో ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన అంశంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది పోలీసులు? అట్ ద సేమ్ టైం
ఎప్పటికల్లా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది? అంటే దీనిపై చాలా క్లారిటీ అయితే రావాలి. అంటే డే టైంలో ఇప్పుడు సీసీ కెమెరాలు అంటే మనకి షాపుల్లో లభ్యం అవుతాయి, కానీ ఈ రోడ్డు మీద డే టైంలోని బుల్లెట్ హెడ్లైట్ లేకుండా కూర్చున్నటువంటి ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఆ ఫోటో ఎవరు తీశారనేది కూడా వాళ్ళు అనుమానాలు తావదీస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఒక రోడ్డు మీద ప్రమాదం జరిగి ఎవరన్నా మనం సాధారణంగా మనకి ఎవరైనా యాక్సిడెంట్ చేస్తూ చిన్న డాష్ ఇస్తే మాత్రం అక్కడ ఏదైనా డ్యామేజ్ అయితే వెంటనే మనం ఫోటో సాధారణంగా తీస్తాం. ఆ విధంగా ఎవరైనా తీసుంటే ఆ ఫోటో వాళ్ళే వైరల్ చేసి ఉండాలి. కానీ ఇప్పుడు అప్పుడు ఇంత జరుగుతున్నా సరే వాళ్ళు ఈ విషయాన్ని ఎందుకు బయట పెట్టలేదు? ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఫోటోలు ఎలా వైరల్ అవుతున్నాయి అంటే డే టైంలో తీసినటువంటి ఫోటో కావడంతో అది ఇప్పుడంతా కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన డే టైం అంటే సాయంత్రం 4 గంటలు కావచ్చు, ఒక 5 గంటలు కావచ్చు. అంటే విజయవాడ వచ్చే సమయంలో ముందే ఈ హెడ్లైట్ పోయే అవకాశం అయితే క్లియర్ కట్ కనపడుతుంది. ఆయన 5 దాటిన తర్వాత విజయవాడ ఎంటర్ అయ్యారు. విజయవాడ సమయంలో అయితే అక్కడ ఎంటర్ అయినప్పటికీ కనిపించే అవకాశం లేదు. ప్రస్తుతం ఆ డే టైంలో జరిగినటువంటి ఫోటో ఎవరు తీశారనేది పోలీసులు ఇప్పటికే తెలుసుకునే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ట్రాఫిక్ పోలీసులు కూడా వెంటనే ఎక్కడైనా చిన్న డాష్ ఇస్తే మాత్రం వాళ్ళు కూడా చిన్న ఫోటో క్లిక్ చేస్తుంటారు. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా ఒక ఫోటో తీసే అవకాశం అయితే కనపడుతుంది. ఆ నేపథ్యంలోనే ఆ పగల తర్వాత పోనీ అక్కడ యాక్సిడెంట్ అయింది, ఒక చలనా కట్టారు, పోనీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దాన్ని విజయవాడలో బాగు చేయించుకోవాలి, హెడ్లైట్ చేసుకున్న తర్వాత దూర ప్రయాణం చేయాలి. మరి ఎందుకు చేసుకోకుండా ఈయన ఎందుకు వచ్చారనేది పలు అనుమానాలు దావతీస్తుంది. కానీ ఆ బైక్ ని ముందే ప్రవీణ్ ప్రవరాల 5 గంటల నుంచి 8 గంటల వరకు ఏమయ్యారు 3 గంటలు అనేది ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో ఈ యొక్క బండి ఎవరో డ్రైవ్ చేశారు, ఎవరో కావాలని ఈ విధంగా క్రియేట్ చేయడానికే మొత్తం అంతా చేశారు. బైక్ నడిపింది ఆ ప్రవీణ్ ప్రగడాల కాదు, కుటుంబ సభ్యులతో పాటు క్రైస్తవ సంఘాలు కూడా మొదటి నుంచి కూడా చెప్పుకొస్తున్నాయి. అదే ఈ విధంగా ఒకవేళ ఆయన మద్యం సేవించి ఈ విధంగా చనిపోయాడని క్రియేట్ చేయడం కోసం ఒకవేళ ఏలూరు దగ్గర ఆగినట్టుగా ఓ మందుబాటులో కొనున్నట్టుగా ఈ విధంగా ఎదగ రావడం, అలాగే ఈ కొంతమూరు దగ్గర జరిగినట్టుగా ఈ విధంగా క్రైస్తవ సంఘాల్లో అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. కానీ పోలీసులు అయితే అసలు సమాచారం ఇప్పటికే సేకరించి ఉంటారు. మొన్న చెప్పినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ప్రాథమిక రిపోర్ట్ వచ్చింది. తర్వాత 2-3 రోజుల్లో వివరాలు బయట పెడతామని చెప్పిన నేపథ్యంలో ఇదే విషయాన్ని కూడా పోలీసులు మనం ఆర్టీవీ అయితే ముందుగానే చెప్పడం జరుగుతుంది. కానీ ఇదే విషయం పోలీసులు సేకరించి అసలైన విషయాలు వాళ్ళ ట్రాన్స్లేషన్ ఏ వైన్ షాప్ లో జరిగింది, ఏలూరు కోదాడ మధ్య ఉన్నటువంటి వైన్ షాపులు ఎన్ని ఉన్నాయి, ఆ వైన్ షాపులు ఇప్పటికే జల్లెడ పెట్టి ట్రాన్స్లేషన్ జరిగింది. అలాగే ఆయన వాడుతున్నటువంటి అకౌంట్ ఏ అకౌంట్ ఉందో బ్యాంక్ అకౌంట్ కూడా ట్రాన్స్లేషన్ డీటెయిల్స్ కూడా ఇప్పటికే సేకరించి మొత్తం కూడా వివరాలు అయితే సేకరించినట్టుగా మనకైతే తెలిసినటువంటి సమాచారం. మొత్తం మీద ఈ వ్యవహారంపై అయితే పోలీసులు ఈ బైక్ ఎక్కడ యాక్సిడెంట్ అయింది, ఎక్కడ ఆయన 5 గంటల నుంచి విజయవాడలో ఎక్కడెక్కడ ఉన్నారనే కోణంలో అప్పటికే దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఈ సోషల్ మీడియా వేదికగా డే టైంలో లైట్ పోయినటువంటి బుల్లెట్ కి లైట్ పోయినటువంటి వీడియోలతో ఫోటోతో పాటు వైన్ షాప్ లో కొంటున్నటువంటి సీసీ ఇక్కడ ఈ బుల్లెట్ కి సంబంధించి ఒక్కసారి ఆ బుల్లెట్ విజువల్ 2 విజువల్స్ ఉన్నాయి. ఆ ఫొటోస్ ఒక్కసారి మీరు కూడా చూసే ప్రయత్నం చేయండి. ఆ బుల్లెట్ కి సంబంధించి ఆ 2 ఫొటోస్, ఈ ఫోటో ఒకటి, ఇంకొకటి ఆయన కూర్చున్నట్టుగా ఆ బుల్లెట్ బైక్ వెనకాల ఆయన కూర్చున్న విజువల్ ఈ ఫస్ట్ ఇమేజ్ లో మీకు కనిపించట్లేదు. ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ ఒకసారి, ఎందుకంటే 2 ఇమేజెస్ సిమిలర్ గానే ఉంటాయి చూడడానికి. కానీ ఈ ఫస్ట్ ఇమేజ్లో వెనకాల ఆయన కనిపిస్తున్నారు, బట్ చాలా గుచ్చు చూడాలి. ఆ లాస్ట్లో ఆయన హెల్మెట్ కనిపిస్తుంది, ఆయన చేతి వేళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ ఒక విజువల్లో ఆయన ఇలా తలదించుకొని ఉన్న ఆ విజువల్ ఒకటి ఉంటుంది. ఆ విజువల్ కూడా నేను మీకు కాసేపట్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అక్కడ ఆయన రెస్ట్ తీసుకుంటున్నారా, అసలు ఎందుకు అక్కడ ఆగారు? సాధారణంగా వెళ్లే క్రమంలో చూస్తూ ఉంటాం, లాంగ్ జర్నీకి చేసే వాళ్ళందరికీ అనుభవం ఉంటుంది. కాస్త సేదతీరు ఎందుకు అక్కడ చెట్టు కిందను ఇలా రెస్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ పరిస్థితికి సంబంధించి ఆయన మృతి కారణంగా, అంటే ఆ మృతికి సంబంధించి ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసిన కోణంలో భాగంగా ప్రతి అడుగును క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఒక్కసారి ఆ విజువల్ మీరు చూసే ప్రయత్నం చేస్తే ఆ 2వ విజువల్, ఎందుకంటే ఆయన ఇలా తలదించుకుని కూర్చుంటారు. ఇదిగోండి మీరు చూడొచ్చు. ఇది ఎందుకంటే 2 విజువల్స్ మీరే ఒకసారి చెప్పే ప్రయత్నించండి, చూసి చెప్పే ప్రయత్నించండి. ఆ 2 విజువల్స్ హెడ్లైట్కి సంబంధించి ఆ ముందుకి ఇలా ఊడిపోయి కింద పడిపోయింది. సో ఇటువంటి నేపథ్యంలో ఏం జరుగుంటుంది? ఇది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, దీనికి కొద్ది క్షణాల ముందు జరిగిందా లేకపోతే తర్వాత, ఇలా అనేక కోణాలు అనేవి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో టచ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఆ ఫోన్ కాన్వర్సేషన్స్ ప్రతిదీ కూడా ఆ ఫోన్ కాన్వర్సేషన్ టైమింగ్,
ఘటనకు సంబంధించి ఆ లొకేషన్, ఆ సందర్భంలో ఆయన ఎక్కడున్నారు, ఎవరితో మాట్లాడారు, ఏం జరిగింది, ఇలా ప్రతిదీ కూడా అనేక అనుమానాలకు సంబంధించి తావిస్తూ ఉంటే పోలీసులు కూడా ప్రతి సీసీటీవీ ఫుటేజ్ని బేస్ చేసుకుని దాంతోపాటు కొన్ని రిపోర్ట్స్కి సంబంధించి వాళ్ళు ఎదురు చూస్తారని చెప్పుకొచ్చిన సందర్భం నిన్న. సో వీటన్నిటినీ క్యాలిక్యులేటెడ్గా అంటే చాలా ఆచితూచి ఇక్కడ అడుగులు వేస్తున్నట్టు చెప్పుకొస్తున్న సందర్భం. దీంతో పాటు వాళ్ళు ఇంకొక మాట చెప్పడం జరుగుతోంది. ఎస్, మీ అనుమానాలకు సంబంధించి లేదు, ఇది కాదు, ఇంకా కోణంలో వేరే కోణంలో ఏదైనా మీకు అనిపిస్తే కనుక అనుమానం కావచ్చు, దాని లేకపోతే డౌట్ వస్తే కనుక ఆ ఎవిడెన్స్కి సంబంధించి మా ముందు ఉంచే ప్రయత్నం చేయండి. ఆ ఎవిడెన్స్ కనుక మా ముందు ఉంచితే ఆ ఎవిడెన్స్డ్ బేస్గా మేము ముందుకు వెళతా ఉంటూ చెప్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తుందని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా అది ప్రవీణ్ కాదు అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి మాట్లాడుకునే నేపథ్యంలో. నిజంగా ప్రవీణా కాదా? ఒకవేళ ప్రవీణ్ కాకపోతే ఇది మరింత ఇన్వెస్టిగేషన్ డీప్గా వెళ్ళే అవకాశం ఉంటుందన్న ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ ఇది ప్రవీణ్ది అని ఆ ఫుటేజ్ కన్ఫర్మేషన్ వస్తే కనుక అప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ ఇంకా జోరుగా వెళ్ళే అవకాశం కనిపిస్తోంది, ఇంకా డెప్త్గా వెళ్ళే అవకాశం కనిపిస్తోంది, ప్రతి అడుగుని ఇంకా క్షుణ్ణంగా వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. అక్కడి నుంచి అంటే హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ఇక్కడ ఈ ఫుటేజ్ ఇక్కడిది ఇది. దీంతోపాటు ఆయన కొనుగోలు చేశాడు, మందు కొన్నాడు అనే ఒక లొకేషన్కి సంబంధించి మాట్లాడుకునే విజువల్ అది. ఈ బైక్ హెడ్లైట్ ఎక్కడ పగిలింది, లేకపోతే ఎక్కడ ఊడింది, అసలు ఎదికి పగిలిందా, ఊడిందా, దాడి జరిగిందా, ఇలా అనేక కోణాలు అనేవి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ వచ్చే అవకాశం అయితే మాత్రం క్లియర్ కట్గా కనిపిస్తోంది. దాంతోపాటు అలాగే ఆయన ఒక మద్యం దుకాణం దగ్గర కనిపించిన విజువల్గా చెబుతున్న ఆ వీడియోకి సంబంధించి ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ బైక్కి సంబంధించి మనం చూసాం. ఆ తర్వాత మద్యం కొనుగోలు చేశాడు అని ప్రవీణ్ కొనుగోలు చేశాడని చెప్తున్న వీడియోకి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ వీడియోలో అక్కడ కూడా క్లీన్గా అబ్జర్వేషన్కి వెళ్ళి ఇంతకీ అది ప్రవీణా కాదా అనేది ముందుగా తేల్చే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత ఆ ఘటనకు సంబంధించి అక్కడ ఏం జరిగింది అనేది, ఎక్కడ, ఎందుకు, ఎప్పుడు, ఇవన్నీ కూడా ఈ క్వశ్చన్స్ అన్ని రైజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కమెంట్ చేయండి. ఒకసారి ఆ విజువల్ని మీరే చూసే ప్రయత్నం చేయండి. Sararwari Prestige Project Sriram Riverview 3 and 4 BHK gated community apartment at Narsingi. Phone number 9462 44315.